ఓకే. సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ ఇండియా మీటింగ్‌కి స్వాగతం అండి. ఫిజికల్ గ్యాదరింగ్స్‌కి అక్కడ గ్యాదర్ అయిన సభ్యులందరికీ కూడా స్వాగతం. ఈరోజు 12/12 డిసెంబర్ 12 12/12 పోర్టల్ ఎనర్జీస్ ప్రతి నెల కూడా ఏదో ఒక రకంగా భూమి మీదకి వివిధ రకాలైన శక్తులనేవి వస్తూ ఉంటాయి. ఈ 12/12 పోర్టల్‌లో ఈ సంవత్సరం వచ్చే ఎనర్జీస్ యొక్క విశిష్టత ఏంటంటే అవేకెనింగ్, గ్రేట్ అవేకెనింగ్‌కి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే జాగృత పరచబడుతూ ఉంటారు ఎంతోమంది మానవులు. వారు ధ్యానులు అవునా కాదా అనే దానితో సంబంధం లేదు. ద అవేకెనింగ్ ఇస్ అన్‌స్టాపబుల్ అండ్ ఇట్ కంటిన్యూస్ టిల్ ఇట్ రీచెస్ ఇట్స్ గోల్. ఆ సోల్ ఎవల్యూషన్‌లో ముందుకు వెళ్ళాలి అనుకునేవారు అవ్వచ్చు, లేదా ట్రూత్ డిస్క్లోజర్ ద్వారా అవ్వచ్చు. ఎవరైతే అవేకన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ సోల్ ప్లాన్‌లో రాసుకుని వచ్చారో వారందరూ తప్పకుండా అవేకన్ అయి తీరుతారు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు, ఏదో ఒక ఎనర్జీకి. ఈ రోజు వచ్చే ఎనర్జీస్ ద్వారా కూడా అటువంటి గ్రేట్ అవేకనింగ్‌కి ఛాన్స్ అయితే ఉంది. మరి సత్యం బహిర్గతం అవ్వడం ద్వారా అవ్వచ్చు, లేదా ఎనర్జీ మేనిఫెస్టేషన్స్ ద్వారా కావచ్చు. ఎలా అయినప్పటికీ కూడా అవేకనింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈరోజు మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఈ ఎనర్జీస్ అన్నీ యాంకర్ అవుతూ డివైన్ ఇంటర్వెన్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది జనాలకి అర్థం కావాలి. కామన్ మ్యాన్‌కి కూడా అర్థం కావాలి. అందరూ కూడా 21 డిసెంబర్ జరిగే ధ్యానంలో పార్టిసిపేట్ చేయాలి అనే సంకల్పంతో ధ్యానం చేద్దాము. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా దానికి ఉపయోగపడాలని. అండ్ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే మోస్ట్‌లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి. డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ ఈ ధ్యానం మనం 2 దశల్లో చేస్తున్నాము. మొదటి దశ పిటిషన్ పై సైన్ చేయడము. ఆ పిటిషన్ పైన కూడా 1,44,000 మంది పైన సంతకం చేయవలసి ఉంటుంది. నిన్నటికి 1,44,000 సంతకాలు క్రాస్ అయిపోయాయి. క్రాస్ అయ్యాయి కదా అని సంతకం చేయించక్కర్లేదు అనుకోక్కర్లేదు. మీకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వీలైతే ఎంతమందితో అయితే అంతమందితో సంతకాలు చేయిస్తూ వి విల్ షో అవర్ పవర్ టు ద డార్క్. ఇంతమంది కాంతి కావాలని భూమి మీద కోరుకుంటున్నారు అనే సత్యాన్ని ఆ నెంబర్ ద్వారా మనం రిప్రజెంట్ చేయబోతున్నాము. ఇట్స్ అ వెరీ వెల్ ప్లాన్డ్ లీగల్ డాక్యుమెంట్ అండి. లీగల్ డాక్యుమెంట్స్ అంటే మీకు తెలుసు, కోర్టులో ఇక్కడ ఈ భూమి మీద ఉన్న కోర్టులో ఇచ్చే డాక్యుమెంట్స్ ని లీగల్ డాక్యుమెంట్ అంటారు. మనము 1,44,000 మంది సంతకాలు క్రాస్ అవ్వడం ద్వారా మనము గెలాక్టిక్ కోర్టులో ఒక లీగల్ డాక్యుమెంట్, లీగల్ పిటిషన్ అనేది వేయడం జరిగింది. ఈ పిటిషన్ అనేది గెలాక్టిక్ కోర్టుకి సంబంధించింది. ఎన్నో గెలాక్సీలు అన్నీ కలిపి గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ అంటాము. ఆ ఇంటర్ గెలాక్టిక్ కోర్టులో ఈ పిటిషన్ అనేది మన వైపు నుంచి నిన్న రాత్రి 1,44,000 మంది పార్టిసిపేట్ చేయడం ద్వారా అది ప్రజెంట్ అయ్యింది. ఎప్పుడైతే ఆ సిగ్నేచర్స్ వచ్చాయో అంతమంది ప్రజెంట్ చేయడం జరిగింది 1,44,000 మంది. సో మీరు ఎంతమందితో వీలైతే అంతమందితో పిటిషన్ పై సంతకం పెట్టించొచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే 1,44,000 మంది సంతకాలు చేశారు కదా, అందరూ ధ్యానం చేస్తారని అనుకోవద్దు. ఉదాహరణకి మా పేరెంట్స్ సంతకం చేశారు కానీ వాళ్ళైతే ధ్యానం చేయరు. కాబట్టి 1,44,000 మంది మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేస్తారని మనం రిలాక్స్ అవ్వడానికి ఏం లేదు. ఇంకొక 9 రోజులు మాత్రమే. ఈ 9 రోజులు ఎంతైతే అంత వర్క్ చేసి ఎంత మందినైతే అంతమందిని మోటివేట్ చేసుకుంటూ ఆ 20 మినిట్స్ మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్లానింగ్ అనేది ఎలా ఎవరి పద్ధతుల్లో వీలైతే వాళ్ళు చేసి తీరాల్సిందే. ఒక పాంప్లెట్ అవ్వచ్చు, ఒక ఫ్లయర్ అవ్వచ్చు, ఒక వాట్సాప్ మెసేజ్ అవ్వచ్చు, ఒక SMS మెసేజ్ అవ్వచ్చు, ఒక ఆడియో అవ్వచ్చు. మీ తెలిసిన సర్కిల్స్ లో వాళ్ళకి ఎలా చెప్పితే అర్థమవుతుందో అలా చెప్పి వారందరినీ ఆ రోజు గైడెడ్ ఆడియో పంపించడం ద్వారా కావచ్చు, లేదా లైట్ వర్కర్స్ దాంట్లో జూమ్ సెషన్ లైవ్ అనేది ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయించడం ద్వారా కావచ్చు. మీకు ఎలా అనిపిస్తే వాళ్ళ ద్వారా మోటివేట్ చేయండి. ఒక 20 నిమిషాలని లిటరల్లీ అడుక్కోవడమే. అలా చేసినప్పుడు ఈజీగా 1,44,000 సంఖ్య అనేది క్రాస్ అవుతూ ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ మంది. ఎందుకంటే నాకు తెలుసు లాస్ట్ ఇయర్ మనం ఏజ్ ఆఫ్ అక్వేరియస్ ఫైనల్ యాక్టివేషన్ చేసినప్పుడు
ఇట్ క్రాస్డ్ 1,44,000 దాటింది. 2,00,000 దాటింది. దాటినప్పుడు దాని యొక్క ఫలితమే, ఆ ఎనర్జీ ఫలితమే మరొక సంవత్సరం వరకు మనం గ్లోబల్ మాస్ మెడిటేషన్ చేయవలసిన అవసరాలైతే రాలేదు. ఏదో మినీగా చిన్న చిన్న ధ్యానాలైతే చేసుకున్నాం గానీ, ఇంత భారీ ఎత్తున క్రిటికల్ మాస్ అంటే 1,44,000 మంది పైన చేయవలసిన సిట్యుయేషన్స్ అయితే రాలేదు. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ అన్ని పరిస్థితులు చక్కబడిపోయాయి అనుకోవడానికి కూడా లేదు అక్కడ. ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే రాలేదు. మేము ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి, అది ఈ రోజుకి కూడా రాలేదు. అందుకే గామా టైమ్‌లైన్‌ని స్టెబిలైజ్ చేయడానికి కూడా కారణం అదే. పాత టైమ్‌లైన్ అనేది ఇంకా ఇన్‌వాలిడ్ అయింది. అది రిమూవ్ చేయడం జరిగింది. ఈ గామా టైమ్‌లైన్‌లో ఒక్కటే ఉంటుంది. డివైన్ ఇంటర్వెన్షన్ ఒకటే. ఇంకొక ప్లాన్ బి లేదు. ఇంకొక మార్గం లేదు. ఈ మార్గంలో ఎళ్లి తీరాల్సిందే. మన వల్ల అయితే భూమి మీద పరిస్థితులు చక్కపెట్టేది మన వల్ల కాదు అని తేలిపోయింది. మాయాపొరకి అటువైపు నుంచి వాళ్ళ సహాయం ఉండి తీరాల్సిందే. వస్తేనే గాని ఇక్కడ ఈవెంట్ అనేది మేనిఫెస్ట్ అవ్వదు. అటువంటి టైమ్‌లైన్‌లో మనం ఉన్నాము. సో, దీనికి తగ్గట్టు వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఎప్పుడూ వస్తాయి. ఇన్నర్ గైడెన్స్‌లో వస్తాయి. లేదా బయట నుంచి కొబ్రా బ్లాగ్ నుంచి రావచ్చు. వేరెవరి ద్వారానైనా కూడా రావచ్చు. ఆ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవుతూ కూడా మెడిటేషన్స్ చేసుకుంటూ టిల్ వి పుష్ ద బటన్ ఆఫ్ రీసెట్. ఆ రీసెట్ బటన్ నొక్కే వరకు ఫైనాన్షియల్ రీసెట్ అవ్వాలి. ఫైనాన్షియల్ రీసెట్ అయ్యే వరకు పని చేసుకుంటూ వెళ్ళడమే. రైట్, ధ్యానంలో కూర్చుందాము. కంప్లీట్‌లీ రిలాక్స్ యువర్‌సెల్ఫ్. శ్వాస మీద ధ్యాస. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు సోల్ ఇన్వికేషన్ చెప్పండి. నేను ఆత్మను. నేను దైవిక కాంతిని. నేను దైవిక ప్రేమని. నేను దైవిక సంకల్పాన్ని. నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్‌లోనే మనమందరము ఒక సర్కిల్‌లో నించుని ఉన్నాము. మనము అంటే ఇక్కడ అతి శక్తివంతమైన సమూహం. భూమి మీద సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ సమూహపు సభ్యులు నెరవేరుస్తున్న లేదా పోషిస్తున్న పాత్ర అర్థం అవ్వాలంటే ఈవెంట్ తర్వాత మాత్రమే అర్థమవుతుంది. ఈ ముందు ఏం చెప్పినా కూడా సాధారణంగా ఎవ్వరికీ అర్థం కాదు. వి ఆర్ నాట్ అ సింపుల్ గ్రూప్. వి ఆర్ నాట్ అ సింపుల్ టీమ్. మన ద్వారా మేనిఫెస్ట్ అయ్యే అద్భుతాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. గాడెస్ ఎనర్జీ యాంకర్ చేయడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. ఎవరికైతే ఏదైతే లేదో అది ఇవ్వడమే లేదా ఆ పని చేసి పెట్టడమే అక్కడ అవసరం. అలాగే భూమి మీద దేవతా శక్తి లేదు కాబట్టి దానికి తగ్గట్టు దేవతా ధ్యానం చేస్తూ దేవతా శక్తిని యాంకర్ చేసే సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్‌లే అత్యంత శక్తివంతమైనవి. భూమాతకి ఏం లేదో అది ఇస్తున్నాము అంటే మీరెంత శక్తివంతులనేది గుర్తుపెట్టుకోండి. A very powerful group which can manifest anything. అండ్ పోస్ట్ ఈవెంట్ సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ కి చాలా ప్రముఖమైన పాత్ర ఉంటుంది అసెన్షన్‌లో. ఈ అసెన్షన్ కి సంబంధించి ముందుకు వెళ్ళాలంటే ఇప్పటి నుంచే సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ గ్రూప్స్ అనేవి స్ట్రాంగ్ గా స్ట్రెంథెన్ అవుతూ ఏం చేస్తే అసెన్షన్ మార్గంలో వెళ్తూ ఉంటామనేది నేర్పించుకుంటూ వెళ్ళి తీరాల్సిందే. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతూ మూల చైతన్యానికి కూడా కనెక్ట్ అవుతున్నాము. మూల చైతన్యం నుంచి అనంతంగా వైట్ ఫైర్ ఆఫ్ అని ప్రవహిస్తూ మనందరి ద్వారా భూమధ్య భాగం వరకు వెళుతున్నది. మరి ఇటువంటి శక్తివంతమైన సమూహాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి. వారందరి సోల్ స్టార్ చక్రాకి కూడా తెల్లని కాంతి పుంజంతో కనెక్ట్ అవుతున్నాము.
భూమధ్య భాగం వరకు మూల చైతన్యం నుంచి వస్తున్న వైట్ ఫైర్ ఆఫ్ అన్ అనంతంగా ప్రవహిస్తూ ద్వంద్వత్వాన్ని సమూలంగా తొలగించడానికి, రూప పరివర్తనం చెందించడానికి మన ద్వారా లైట్ వర్క్ మరియు షాడో వర్క్ అనేవి రెండు జరుగుతూనే ఉంటాయి. కాంతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెఫినెట్ గా షాడో, నీడ అనేది కూడా ఉంటుంది. అన్లెస్ until you do your shadow work, you cannot fulfill yourself with light. షాడో వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. బయట వాళ్ళు ఎవరు వచ్చి ఏమీ చేయలేరు. అది మీ అంతట మీరు చేసుకోవాల్సిన ఒకానొక స్పిరిచువల్ వర్క్. ఎన్లైటన్మెంట్ అవుతూ మీ ఆత్మ ఎదగాలి అంటే మీరు తప్పనిసరిగా చేయవలసిన పని షాడో వర్క్. షాడో వర్క్ అంటే ఏమిటి అంటే, మీలో మార్చుకోవాల్సినవి, మీరు ఎదగాలంటే ఏవి అడ్డంకులుగా ఉన్నాయి? ఈగో, జెలసీ, ఇండిసిప్లిన్, కన్సిస్టెన్సీ లేకపోవడం, ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ద మైండ్, ఏది సత్యం అనేది అపనమ్మకాలు, ఇటువంటి ఎన్నో రకాల భావాలు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఇది లేదేమో, అది కాదేమో, ఇది కాదేమో, ఇంకొక్కడ ఉందేమో అని బయటన వెతుకులాట, ఇలాంటివన్నీ కూడా షాడో వర్క్ కి సంబంధించినవే. ఎంత వెతికినా, బయటన వెతికినంత కాలం సత్యం బహుదూరంగా ఉంటుంది. మీ లోపలే ఉంటుంది మీ సత్యం. మీ లోపలికి మీరు ప్రయాణించినప్పుడు ఎన్నో రకాల దారులు తెరుచుకుంటూ ఉంటాయి. అటువంటి షాడో వర్క్ అనేది తప్పనిసరి. మీకెవరు చెప్పరు మీకే క్వాలిటీస్ ఉన్నాయి అనేది. ఏ క్వాలిటీస్ పొందితే ఏకత్వంలో ఉంటామనేది, అసెండ్ అవుతామనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ క్వాలిటీలు రోజులో ఎంతసేపు చూపిస్తున్నాం? వారంలో ఎన్ని రోజులు ఉండగలుస్తున్నాం? నెలలో శాశ్వతంగా ఉంచుకోగలుస్తున్నామా? ఇటువంటి అనాలిసిస్ నే షాడో వర్క్. ఎన్ని చదివినా, ఎన్ని ఆడియోలు విన్నా, ఎన్ని క్లాసులు అటెండ్ అయినా, ఎంత సజ్జన సాంగత్యం చేసినా, మీ షాడో వర్క్ మీరు చెయ్యకపోతే ముందుకి వెళ్ళడం అనేది అసాధ్యం. షాడో వర్క్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎందుకంటే తమలో ఉన్న గుణాన్ని అంగీకరించాలి. వదులుకోవలసిన గుణాన్ని అంగీకరించాలి అంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఆ బౌండరీ, ఆ గీత అనేది, కంఫర్ట్ జోన్ అనేది దాటి భయాన్ని వదిలి ముందుకొచ్చి ఆ గుణాన్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు, దాన్ని వదిలినప్పుడు మీ ఆత్మ ఎంతో అద్భుతంగా ముందుకు ఎదుగుతుంది. అందుకే షాడో వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు అయితే మీ చేత చేయించలేరు. మీకు మీరు మాత్రమే తెలుసుకుని చేయవలసిన అవసరం ఉంటుంది. దాని ద్వారా వచ్చే గిఫ్ట్ అనేది, ఎదుగుదల అనేది మీరు కూడా ఊహించలేరు. కంఫర్ట్ జోన్ ని వదలండి, భయాన్ని వదలండి, బయటకు రండి. మీలో మార్చుకోవాల్సిన గుణాలని అంగీకరించండి, ఎదగండి. మీరు ఎదుగుతూ భూమాత కూడా ఎదగడానికి సహాయపడండి. అప్పుడు మీరు యాంకర్ చేసే కాంతి మరింతగా పెరుగుతూ ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు మార్గదర్శకం చూపించగలరు. భూమి మీద ఉన్న ఎవ్వరూ కూడా పుట్టుతూనే లేదా ఇక్కడకు వస్తూనే సంపూర్ణమైన వారు కాదు. ద్వంద్వత్వపు ఆటలో ఎన్నో రకాల అనవసరమైన లక్షణాలు తగిలించుకున్నాము. మరి ఆ ఆట ముగుస్తున్నప్పుడు ఆ లక్షణాలన్నిటినీ ధైర్యంగా వదిలివేయవలసిన అవసరం కూడా ఉంది. యాక్సెప్ట్ దోస్ థింగ్స్, ఫర్గివ్ దోస్ థింగ్స్, రిలీజ్ దోస్ థింగ్స్, awaken yourself.
వాక్ యువర్ సోల్ పాత్. అలా ఎప్పుడైతే చేస్తారో ఇక్కడ ఆట బ్రహ్మాండంగా ఆడినట్టే. ఎన్నో డైమెన్షన్లకి మీరు అతి సులువుగా ఎదుగుతారు. 5th డైమెన్షన్ వరకు మాత్రమే పరిమితం కాదు. ఎన్నో తలాల్లోకి ఎదగడానికి ఈ షాడో వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వం, కాంతి, మాస్టర్స్ అందరూ కూడా మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు మీరు ఎదగడానికి. ఇక్కడ మీరు చేయవలసింది ఒకటే, మీ తలుపు తీసి ఆహ్వానం పలుకుతూ మీరు మీ ఇంట్లో కూర్చుని ఉండడమే. అదే టొబయాస్ చెబుతూ ఉంటాడు. జస్ట్ కీప్ ఓపెన్ ద డోర్ and the things will come onto you or come to you. Whatever comes, accept it. మీ తలుపు తీసి ఉంచితే ఏమి రావాలో లోపలికి అవే వస్తాయి. వాటిని అంగీకరించండి, వాటికి అనుగుణంగా మారండి. That is the way the new energy works. ఆ రకంగానే న్యూ ఎనర్జీ వర్క్ చేస్తూ ఉంటుంది.